ఓకే, ఇప్పుడు ఈ ఈ ఈ ఈ అబ్బాయి పేరు ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? అయితే మార్టిన్ ఒకరోజు ఏం చేసిండంటే ప్రార్థన చేసిండు. మోకరించి ఏం చేశాడు? ప్రభా, నేను ఒక గుడ్ సోల్జర్ లాగా ఉండాలి. ఎలా ఉండాలి? కాబట్టి గుడ్ సోల్జర్ లాగా ఉండాలి అని అంటే ఏం చేయాలి ప్రభా అంటే దేవుడు 3 పాయింట్స్ చెప్పిండు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏంటిది? బీ రెడీ. ఓకేనా? ఓకే, రైట్. ఎన్ని పాయింట్స్ చెప్పిండు? ఎన్ని పాయింట్స్? సెకండ్ పాయింట్ ఏంటి? ఒబే గాడ్స్ కమాండ్. ఓకే, ఈ అబ్బాయి పేరు ఏం పేరు? ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా, నేను ఒక మంచి సోల్జర్ లాగా ఉండాలి, మైటీ హీరో లాగా నేను ఉండాలంటే ఏం చేయాలి ప్రభా అంటే దేవుడు ఒక 3 పాయింట్స్ చెప్పాడు. ఏమనంటే బీ రెడీ, ఒబే ద కమాండ్స్. ఇంకేం చెప్పాడంటే కరేజ్ ఇన్ యాక్షన్. ఏం చెప్పాడు? కరేజ్ ఇన్ యాక్షన్స్. ఇలా కరేజ్ ఇన్ యాక్షన్స్ చెప్పిన తర్వాత అలాగే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభా, ఇదిగో నేను ఒక మైటీ హీరో లాగా నేను ఉండాలి. ఎలా ఉండాలి? మైటీ హీరో లాగా నేను ఉండాలి ప్రభా అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు? మార్టిన్ ప్రార్థన చేస్తున్నారు. అయితే మార్టిన్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడింది. ఏమని తెలుసా? మార్టిన్, నువ్వు మైటీ హీరో లాగా ఉండాలంటే నీకు 3 క్వాలిటీస్ ఉండాలి కదా. 3 క్వాలిటీస్ ఉన్నాయి, కానీ 3 క్వాలిటీస్ తో పాటు కొన్ని ఉండకూడనివి కూడా ఉన్నాయి. అలాంటి వాటిని నువ్వు ఏం చేయాలంటే కత్తిరించాలి అన్నాడు. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా. ఎవరైనా బైబిల్ ఉందా? అనిల్ 15వ అధ్యాయము గట్టిగా వినండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేశాడు? తీసి పారవేసింది కదా. చదువు పట్టుకో, బైబిల్ మూసి బైబిల్ వాళ్ళకి. ఓకే, చదువు పట్టుకో. ఓకే, తీసి పారవేయమన్నాడు కదా. ఇప్పుడు ఒకటి దేవునికి ఇష్టం లేని తీసి పారవేస్తున్నాడు. కట్ అయిపోయిందా? నిజంగా చెప్పండి, కట్ అయిందా లేదా? మేఘనా, కట్ అయిందా లేదా? కట్ కాలేదా? ఓకే, ఇప్పుడు తీసి పనికిరాని తీగలు ఇంకొకటి ఉంది. ఎవరిలో? మార్టిన్. ఏ పేరు? ఈయన పేరు మర్చిపోయారా? మార్టిన్ పేరు మర్చిపోయారా? ఓకే, ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి కూడా చేయబట్టు. ఇంకోటి కూడా దీన్ని కట్ చేయగానే అది కట్ అయితే లేదు, ఇంకా కట్ అయితే లేదు. గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ప్రభా దీన్ని తీసే ప్రభా అని గట్టిగా తీసేయమని ప్రార్థన చేశాడు. వెళ్ళిపోయింది. ఎప్పుడైతే పనికిరాని తీగలు మార్టిన్లో వెళ్ళిపోయాయో, ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేనివి దేవునికి ఇష్టమైనవి మార్టిన్లో ఉన్నాయో, వెరీ గుడ్. మార్టిన్ ఇప్పుడు ఎవరి బిడ్డ అయిపోయాడు? దేవుని. ఇప్పుడు మనలో ఉండాల్సినవి ఉండాలి, ఉండకూడనివి మనలో ఉండాల్సినవి ఏంటి? 3 పాయింట్స్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఉండకూడనివి అంటే దేవునికి ఏది ఇష్టం లేదో అది ఖచ్చితంగా మన హృదయంలో కానీ మన జీవితంలో కానీ దేవునికి ఇష్టం లేని ఏవి కూడా మన హృదయంలో ఉండదు. అప్పుడే మనము దేవునికి ఇష్టమైన పిల్లలంగా ఉంటాము, దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మనము
పెట్టుకుంటాం. అనిల్, ఇది నీ కొరకే, నీవే దాచిపెట్టుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత అవసరమైతే ఎక్కడన్నా మంచిగా అతికి పెట్టుకో. ఓకేనా? నీ పేరు రాసుకో. నా యేసయ్య నా కొరకు మరణించాడు అని రాసి పెట్టుకో. ఓకేనా? రైట్, గుడ్, సూపర్.